సో 8th క్లాస్ ఫిజిక్స్ నెక్స్ట్ చాప్టర్ ని చూస్తే మనము నేలబొగ్గు పెట్రోలియం. మరి పాఠంలో రకరకాలైనటువంటి ప్లాస్టిక్ పెట్రోలియం ఉత్పత్తుల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ప్రాచీన కాలంలో వాడే వస్తువులకి ఇప్పుడు వాడేటువంటి వస్తువులకి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయి, ఎలాంటి మార్పులు వచ్చాయి అనేటువంటి దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. మనం ప్రతిరోజు రకరకాలైనటువంటి వస్తువులు ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ప్రాచీన కాలంలో ఉపయోగించినటువంటి అంటే పాత కాలంలో ఉపయోగించినటువంటి ఎక్కువగా మట్టితో తయారు చేసినటువంటి కుండలు, మరి అలాగే కలపతో తయారు చేసినటువంటి వస్తువులు ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు ఎక్కువగా మనం ప్లాస్టిక్ వస్తువులనే వాడుతున్నాం. అంటే చాలా మనం వాడేటువంటి వస్తువుల్లో చాలా చేంజెస్ వచ్చాయి. దానికి కారణం ఏంటంటే శాస్త్ర విజ్ఞానం డెవలప్ కావడము, అలాగే పెట్రోలియం ఉత్పత్తుల నుంచి రకరకాల వస్తువులు తయారు చేయడమే దానికి అసలైన కారణం. సో వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తే పదార్థాల గురించి చదివేటువంటి లేదా పదార్థాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనము పదార్థ శాస్త్రము అంటాం. దీన్నే మెటీరియల్ సైన్స్ అని చెప్తాము. మెటీరియల్ సైన్స్ వివిధ రకాల పదార్థాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం పదార్థ శాస్త్రం అంటాం. దాన్నే మెటీరియల్ సైన్స్ అంటాము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పదార్థ శాస్త్రం తర్వాత వివిధ రకాలైనటువంటి పదార్థాల యొక్క లభ్యతను చూస్తే, పదార్థాల లభ్యతను గురించి డిస్కస్ చేస్తే గాజు ఉంది. గాజు ఎలా మనకి లభిస్తుందంటే, గాజును ఎలా తయారు చేస్తామంటే ఇసుకను కొన్ని ఇతర పదార్థాలతో కలిపి బాగా వేడి చేస్తాం. వేడి చేసిన తర్వాత చల్లారుస్తాము. ఆ విధంగా వేడి చేసి చల్లార్చడం ద్వారా మనము గాజుని తయారు చేస్తాం. ఇసుకకి కొన్ని పదార్థాలు కలిపి బాగా వేడి చేసి తర్వాత చల్లబరుస్తాము. ఆ విధంగా చల్లబరచడం ద్వారా మనము గాజును తయారు చేస్తాము. గాజు అనే పదార్థాన్ని తయారు చేస్తాము. మరి బంకమట్టి ఎలా తయారవుతుంది అంటే కేలినైట్ అనేటువంటి ఒక ఖనిజము నీటిలో కరగడం ద్వారా బంకమట్టి తయారవుతుంది. కేలినైట్ అనేటువంటి ఖనిజము నీటిలో కరగడం ద్వారా బంకమట్టి తయారవుతుంది. మరి అలాగే కలప ఎలా తయారవుతుందని తెలుసు మనకి. ఎండిన చెట్ల నుంచి మనకి కలప వస్తుంది. మరి అలాగే లోహాలు ఎలా తయారవుతాయి, బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇవన్నీ కూడా లోహాలు ఉన్నాయి కదా. ఆ లోహాలన్నీ ఎలా తయారవుతాయి అంటే వాటి యొక్క ధాతువుల నుంచి తయారవుతాయి. లోహాలన్నీ కూడా వాటి యొక్క ధాతువుల నుండి. ఫర్ ఎగ్జాంపుల్, ధాతువు అంటే లోహాన్ని సంగ్రహించడానికి వీలైనటువంటి పదార్థం. ఫర్ ఎగ్జాంపుల్, బాక్సైట్ అనేటువంటిది ఉంది. బాక్సైట్ అనేటువంటి ధాతువు మనకి భూమిలో దొరుకుతుంది. ఆ బాక్సైట్ అనే ధాతువు నుంచి మనం అల్యూమినియం అనేటువంటి లోహాన్ని పొందుతాం. సో ధాతువు అంటే అర్థం ఏంటంటే, మనం ఏదైనా సరే ఒక లోహాన్ని సంగ్రహించడానికి, ఒక లోహాన్ని తయారు చేయడానికి ఏ ఖనిజం అయితే అనుకూలంగా ఉంటుందో దాన్ని మనం ధాతువు అని చెప్తాం. తర్వాత ఇవన్నీ కూడా అంటే ఈ గాజు, బంకమట్టి, ఇవన్నీ తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ఈ వనరులన్నీ కూడా మనకి ప్రకృతి నుంచే లభిస్తాయి. అవన్నీ కూడా ప్రకృతి వనరుల నుండే తయారవుతాయి. మరి ప్రకృతిలో ఉన్నటువంటి వనరులని మనము సహజ వనరులు అని అంటాము. ప్రకృతిలో ఉన్నటువంటి వనరులని మనము సహజ వనరులు అంటాము. మరి సహజ వనరులు ఏమున్నాయి అంటే చాలా సహజ వనరులు ఉంటాయి. నేల, నీరు, గాలి, అలాగే నేలబొగ్గు, ఇవన్నీ కూడా సహజ వనరులు. పెట్రోలియం రాసుకున్నాం. నేల, నీరు, గాలి, నేలబొగ్గు,
అలాగే పెట్రోలియం, వీటన్నిటిని మనము సహజ వనరులు అంటాం. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా అవి మనకి సహజంగా లభిస్తాయి కాబట్టి వాటిని సహజ వనరులు అంటాము. అయితే ఈ సహజ వనరులన్నీ మనం విచక్షణ రహితంగా ఎక్కువగా ఉపయోగిస్తే కొంతకాలానికి అవి తరిగిపోయే ప్రమాదం ఉంటది. ఆ విధంగా తరిగిపోయే శక్తి వనరులు ఏమున్నాయి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. తరిగిపోయే శక్తి వనరులు అంటే విచక్షణ రహితంగా మనం కొంతకాలము వినియోగిస్తే వాటి యొక్క లభ్యత తగ్గిపోతుంది, అవి తగ్గిపోతాయి. ఆ విధంగా తగ్గిపోయేటువంటి సహజ వనరులని తరిగిపోయే శక్తి వనరులు అని చెప్తాం. మరి తరిగిపోయే శక్తి వనరులు ఏమున్నాయి అంటే పెట్రోలియం, నేలబొగ్గు. పెట్రోలియం, నేలబొగ్గు ఇవి తరిగిపోయే శక్తి వనరులు. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. పెట్రోలియం మరియు నేలబొగ్గు తరిగిపోయే శక్తి వనరులు. మరి తరిగిపోని శక్తి వనరులు అంటే నేల తరిగిపోదు, నీరు తరిగిపోదు, గాలి తరిగిపోదు. సో ఇవి తరిగిపోనటువంటి శక్తి వనరులు. ఎంతవరకు కానీ అవి రీజనరేట్ అవుతుంటాయి కాబట్టి తరిగిపోని శక్తి వనరులు అని చెప్పి నేల, నీరు, గాలిని పిలుస్తాం. మరి ముఖ్యంగా ప్రాచీన కాలం నుంచి కూడా పవన శక్తి అంటే గాలి ద్వారా, గాలిని ఉపయోగించి శక్తిని తయారు చేస్తే దాన్ని పవన శక్తి అంటాం. ఇక్కడ పవనానికి గాలికి తేడా ఏంటంటే గాలికి తర్వాత పవనము అనగానే ఒక డెఫినేషన్ ఇస్తాం మనం. ఏంటంటే కదిలేటువంటి గాలిని పవనం అంటాం. సో ఆ కదిలేటువంటి గాలి పవనాన్ని ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేస్తే దాన్ని పవన శక్తి అని పిలుస్తాం అన్నమాట. మరి పవన శక్తి అనేటువంటిది చాలా ముఖ్యమైన సహజ వనరుగా ఉండేది. ప్రాచీన కాలం నుంచి కూడా ఇప్పటికి కూడా ఉంది. ముఖ్యమైన సహజ వనరుగా పవన శక్తి ఉంది. మరి ఈ పవన శక్తిని ఉపయోగించి ప్రాచీన కాలం నుండి కూడా పడవలు నడపడానికి, ఓడలు నడపడానికి పవన శక్తిని ఉపయోగించారు. మరి అలాగే మొక్కజొన్నని పిండిగా మార్చడానికి, అలాగే ఉప్పు తయారు చేసేటప్పుడు ఉప్పు తయారీలో సముద్రపు నీటిని తోడడానికి గాలిమరలు ఉపయోగిస్తారు. సముద్రపు నీటిని తోడి వేయడానికి గాలిమరలను ఉపయోగిస్తారు. ఈ గాలిమరలకు ఇంధనంగా ఉపయోగపడేటువంటిది ఏంటయ్యా అంటే పవన శక్తే. సో పవన శక్తి అనేది చాలా ముఖ్యమైన సహజ వనరు. పడవలు, ఓడలు నడపడానికి, అలాగే మొక్కజొన్నని పిండిగా మార్చడానికి, ఉప్పును తయారు చేసేటప్పుడు సముద్రపు నీటిని తోడి వేయడానికి గాలిమరలు ఉపయోగిస్తారు కదా. ఆ గాలిమరలకు ఇంధనంగా ఉపయోగించేటువంటిది పవన శక్తి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత పెట్రోలియం యొక్క తగ్గుదల గురించి డిస్కస్ చేయడం జరిగింది. పెట్రోలియం అనేటువంటిది ఒక సహజ వనరే అయినప్పటికీ విచక్షణ రహితంగా, జ్ఞానం లేకుండా అధికంగా వినియోగిస్తే ఇది కొంతకాలానికి తగ్గిపోతుంది. ఉదాహరణకి ఒక సింపుల్ ఉదాహరణతో డిస్కస్ చేయడం జరిగింది. 1859 నుంచి 1969 వరకు 1859 నుంచి 1969 వరకు చమురు ఉత్పత్తుల యొక్క నిల్వలు, వెలికి తీసినటువంటి చమురు ఉత్పత్తి నిల్వలు ఎంత అంటే 277 బిలియన్ బ్యారెల్స్. 277 బిలియన్ బ్యారెల్స్ చమురుని వెలికి తీశారు ఈ 110 సంవత్సరాల్లో. అంటే 1859 నుంచి 1969 వరకు 277 బిలియన్ బ్యారెల్స్ చమురుని ఉత్పత్తి చేయడం జరిగింది, అంటే వెలికి తీయడం జరిగింది. అయితే ఆ ఉత్పత్తి చేసినటువంటి మొత్తం దాంట్లో 1859 నుంచి 1959 అంటే ఎంత, 100 సంవత్సరాలు కదా. ఈ 100 సంవత్సరాల్లో ఇక్కడ ఉత్పత్తి చేసిన 277 బిలియన్ బ్యారెల్స్ లో
50% ఈ 100 సంవత్సరాలు యూజ్ చేయడం జరిగింది. 50% ఈ 100 సంవత్సరాలు యూజ్ చేయడం జరిగింది. మరి మిగిలినటువంటి 50% కేవలం 1959 నుంచి 1969 అంటే 10 సంవత్సరాల్లో మిగతా 50% వినియోగించారంట. అంటే చూడండి మనం ఎంత దాన్ని ఏమంటారు, ఎంత ఎక్కువగా మనం వినియోగిస్తున్నామో. 1859 నుంచి 1959 100 సంవత్సరాల్లో మనం 50% పెట్రోలియం ని వినియోగిస్తే, తర్వాత చూస్తే 1959 నుంచి 1969 అంటే కేవలం 10 years లోనే 50% వాడేసినాం మనం ఈ 277 బిలియన్ బ్యారెల్స్ లో. సో ఇక్కడ 100 సంవత్సరాలకి 50% వాడితే ఇక్కడ 10 సంవత్సరాలకి 50% వాడేసినాం. అంటే కారణం ఏంటంటే రకరకాల కొత్త కొత్త వెహికల్స్ రావడము, వెహికల్స్ సంఖ్య పెరగడం, వాటి యూజ్ చేయడం పెరగడము, అవన్నీ కారణాలు అని చెప్పొచ్చు. మరి బ్యారెల్ అనగానే ఒక బ్యారెల్ మామూలు పెట్రోలియం ఫ్యాక్టరీలో పెట్రోలియం ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలో బ్యారెల్ ఉపయోగిస్తారు ప్రామాణికంగా. ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు అని అర్థం. ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు అని చెప్పి అర్థము. మరి ఈ పెట్రోలియం ఉత్పత్తి ఈ విధంగా తగ్గిపోతుంటే పరిశోధన చేయడం జరిగింది. పెట్రోలియం యొక్క ఉత్పత్తుల మీద పెట్రోలియం ఎలా తరిగిపోతుంది, ఎంత వినియోగించబడుతుంది అనేటువంటిది పరిశోధన చేసి కొన్ని సంస్థలు పరిశోధన చేసి రాబోయే తరంలో ఇంధనాలు అనేవి అసలు తక్కువైపోతాయి, లభించినటువంటి పరిస్థితికి చేరుకుంటాము. కాబట్టి సాంప్రదాయేతర ఇంధన వనరులు లేదంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద ఆధారపడాలి అని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. అట్లాంటి వాటిలో బయోడీజిల్ ఒకటి. బయోడీజిల్. సో ఈ బయోడీజిల్ అనేటువంటిది ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఉపయోగించాలి. ఎందుకంటే సహజ వనరులైన పెట్రోలియం తగ్గిపోతుంది కాబట్టి అది తయారు కావడానికి, భూమిలో తయారు కావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అట్లాంటి వేల సంవత్సరాలు తయారు కావడానికి వేల సంవత్సరాలు పట్టేటువంటి దాన్ని మనం 1 or 2 days లో యూజ్ చేస్తా ఉన్నాం. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా బయోడీజిల్ ఉపయోగించాలి అని చెప్పి కొన్ని పరిశ్రమలు, కొన్ని సంస్థలు సజెస్ట్ చేయడం జరిగింది. మరి బయోడీజిల్ అనేటువంటిది దీన్ని తెలుగులో జీవ ఇంధనము అంటాం. జీవ ఇంధనం అంటే ఈ బయోడీజిల్ ని వృక్షాల యొక్క తైలాలు, మొక్కల నుంచి వచ్చేటువంటి కొన్ని ఆయిల్స్, మరి అలాగే జంతువుల యొక్క ఫ్యాట్, జంతువుల యొక్క కొవ్వుల నుండి ఈ బయోడీజిల్ ని తయారు చేస్తారు. బయోడీజిల్ ని వృక్షాల యొక్క తైలాలు మరియు జంతువుల యొక్క కొవ్వుల నుంచి తయారు చేస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి బయోడీజిల్ యొక్క లక్షణాలు ఏముంటాయంటే, అంటే ఇక్కడ వృక్షాల తైలాల్ని, జంతువుల కొవ్వుల్ని కొన్ని రసాయన చర్యలకి లోన్ చేసి, కొన్ని రకాల రసాయన చర్యలకి గురి చేసి బయోడీజిల్ ని తయారు చేస్తారు. అయితే ఇక్కడ ఈ బయోడీజిల్ యొక్క లక్షణాలు ఏముంటాయంటే, ఎందుకు మనం బయోడీజిల్ ని సజెస్ట్ చేస్తామంటే ఇది విషరహితము, చాలా తక్కువ కాలుష్యం ఇస్తుంది. అలాగే ఇది వచ్చేసి పునరుత్పత్తి చేయడానికి వీలైనటువంటిది, అంటే మనం సృష్టించగలం దీన్ని. కాబట్టి ఎంతైనా తయారు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎంతైనా తయారు చేసుకోవచ్చు అంటే ఇంకో ప్రాబ్లం ఉంది. అదేంటంటే బయోడీజిల్ ని తయారు చేయడానికి వృక్ష తైలాలు ఉపయోగిస్తామని చెప్పినాం కదా. ముఖ్యంగా జట్రోపా అనే ప్లాంట్ ని యూజ్ చేస్తాం. దానికి జట్రోపా ప్లాంట్ యొక్క విత్తనాలని బయోడీజిల్ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తాము. మరి జట్రోపాని పండించాలంటే ఎక్కువ శాతంలో మనకి వ్యవసాయ భూమి అవసరం. ఆహార ధాన్యాలు పండించడం వదిలిపెట్టి దీన్ని పండించుకుంటా ఉంటే తినడానికి తిండి లేకుండా పోతుంది అన్నమాట. కాబట్టి ఇది కూడా ఒక ప్రాబ్లమే. కాబట్టి మరి దానికి పరిష్కారం ఏందయ్యా అంటే వెహికల్స్ ని తక్కువ వాడాలి. అలాగే చిన్న చిన్న దూరాలకి కాలినడకన లేదంటే సైకిల్ ఉపయోగించడం మంచిదన్నమాట. మరి తర్వాత వచ్చేసి నేల బొగ్గు, కొన్ని ముఖ్యమైన ఇంధనాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. నేల బొగ్గు, పెట్రోలియం, మరి అలాగే
సహజ వాయువు. వీటిని మనం ఇంధనాలుగా ఉపయోగిస్తాం. నేలబొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులను మనము ఇంధనాలుగా ఉపయోగిస్తున్నాం. ఫస్ట్ మనం నేలబొగ్గు గురించి డిస్కస్ చేద్దాము, తర్వాత పెట్రోలియం గురించి, తర్వాత సహజ వాయువు గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఒకప్పుడు వంట చేయడానికి కట్టెల పొయ్యి వాడేవారు, కానీ ఇప్పుడైతే ఎల్పిజి గ్యాస్ ను ఉపయోగిస్తా ఉన్నాం. సో ఆ విధంగా వంట చేయడంలోనూ రకరకాల ఇంధనాలుగా ఉపయోగించడం, ఇంధనాల యొక్క ఉపయోగం అనేటువంటిది మారిపోయింది. రకరకాల ఇంధనాలని ఈ రోజుల్లో మనం ఉపయోగిస్తా ఉన్నాం. ముందుగా మనము నేల బొగ్గును చూస్తే, నేల బొగ్గు అంటే మామూలుగా మనం కట్టెలు కాల్చి వచ్చేటువంటి బొగ్గు కాదు. కట్టెలు కాలిస్తే వచ్చేటువంటి బొగ్గుని కట్టె బొగ్గు అంటాం మనం. కట్టె బొగ్గు. నేల బొగ్గు అనేది సహజ సిద్ధంగా భూమి లోపల కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి భూమి లోపల అంతరించిపోయినటువంటి వృక్షాలు మరియు జంతువుల యొక్క కళేబారాలు మండడం వల్ల భూమిలో అవి బొగ్గుగా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద సునామీ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక పెద్ద సునామీ వచ్చి అప్పటికప్పుడే మొత్తం చెట్లు, భవనాలు అన్ని వచ్చేటువంటి బురద మట్టితో నేలలో కప్పేయబడినాయి అనుకోండి. అలా జరిగింది చాలా సార్లు. ఈ భూమి ఇప్పుడు మనం పుట్టేదానికి ముందే కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇలాంటి నాగరికతలు ఎన్నో అంతమైపోయినాయి. అవన్నీ కూడా భూమి లోపల ఉన్నాయి. ఎప్పుడంత తవ్వకాలు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి అవి. సో ఆ విధంగా అవి మునిగిపోయినప్పుడు ఏమవుతుందంటే, భూమిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా భూమిలో ఉన్నటువంటి ఆ చనిపోయిన జంతు వృక్ష అవశేషాలన్నీ మండిపోతాయి. మండిపోవడం వల్ల బొగ్గుగా మారుతాయి, గట్టి బొగ్గుగా. ఆ బొగ్గునే మనము నేల బొగ్గు అని చెప్తాం అనమాట. సో అలాంటి నేల బొగ్గును తవ్వి తీసేటువంటి ఫ్యాక్టరీలు సింగరేన్ క్యాలరీస్ అని ఉంటుంది మనకి. సో అది వేరే విషయము. సో ఆ విధంగా ఆ నేల బొగ్గు వేరు, కట్టె బొగ్గు వేరు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నేల బొగ్గుని ఒకప్పుడు ఆవిరి యంత్రాల్లో ఎక్కువగా ఉపయోగించేవారు. ఆవిరి యంత్రాల్లో అన్నింటిలో కూడా నేల బొగ్గుని ఉపయోగించారు. ప్రధానంగా ట్రైన్స్ లో ఒకప్పుడు బొగ్గుతో నడిచే ట్రైన్లు ఉండేవి, వాటిలో కూడా నేల బొగ్గుని ఎక్కువగా వాడడం జరిగింది. అయితే మనం హ్యాపీగా ఫీల్ కావాల్సిన విషయం ఏంటంటే, నేల బొగ్గుని ఇప్పటి నుంచి ఇంకో 250 నుంచి 300 సంవత్సరాల వరకు మనం వాడుకున్నా కానీ ఉన్నాయి నిల్వలు బాగా. 250 నుంచి 300 సంవత్సరాల పాటు మనం నేల బొగ్గుని కంటిన్యూస్ గా వాడినా గానీ ఎటువంటి డోకా లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నేల బొగ్గుని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మరి అలాగే ఈ నేల బొగ్గు నుండి ప్రధానంగా మూడు రకాలైనటువంటి అంశీభూతాలు తయారవుతాయి. అంశీభూతాలు అంటే భూతం అంటే భూతం కాదు ఇక్కడ. అంశీభూతం అంటే దాని నుంచి తయారయ్యేటువంటి ఇంకొక పదార్థం. ఫర్ ఎగ్జాంపుల్, నేల బొగ్గు నుంచి మనకి 3 రకాల పదార్థాలు తయారవుతాయి. నేల బొగ్గు నుంచి 3 రకాల పదార్థాలు తయారవుతాయి. మరి ఒకటి వచ్చేసి కోక్ అనే ఒక పదార్థము, తర్వాత కోల్ తార్ అనేటువంటి ఒక పదార్థము, మరి అలాగే కోల్ గ్యాస్ అనేటువంటి ఇంకొక పదార్థం. ఈ 3 పదార్థాలు మనకి నేల బొగ్గు నుంచి తయారవుతాయి. కోక్, కోల్ తార్, కోల్ గ్యాస్ అనేటువంటిది. సో ఫస్ట్ వచ్చేసి కోక్ అనేటువంటి పదార్థాన్ని చూస్తే, ఇది నల్లగా ఉండేటువంటి ఒక సచ్ఛిద్ర ద్రవ పదార్థం, అంటే చిక్కటి ద్రవ పదార్థం ఇది కోక్ అనేటువంటిది. మరి కోక్ ని స్టీలు పాత్రల తయారీలో ఉపయోగిస్తారు. చాలా ఇంపార్టెంట్ సార్. స్టీల్ పాత్రల తయారీలో ఉపయోగించేటువంటి నేల బొగ్గు యొక్క అంశీభూతం ఏది అని అడుగుతారు. అప్పుడు స్టీల్ పాత్రల తయారీలో ఉపయోగించేది కోక్. మరి కోల్ తార్ వచ్చేసి దుర్వాసన కలిగినటువంటి నల్లటి పదార్థం కోల్ తార్. దుర్వాసన కలిగినటువంటి నల్లటి పదార్థం. మరి దీన్ని కృత్రిమ రంగుల్లో, అంటే ఆర్టిఫిషియల్ రంగులు తయారు చేయడానికి, కృత్రిమంగా అంటే పెయింట్స్ కానీ అట్లాంటివి అనమాట, కృత్రిమ రంగులు తయారు చేయడానికి, మరి అలాగే
ఔషధాలు తయారు చేయడానికి, ఔషధాల తయారీలో, అలాగే పేలుడు పదార్థాల తయారీలో, పేలుడు పదార్థాల తయారీలో, మరి అలాగే సెంట్ తయారు చేయడానికి, సెంట్ అంటే పరిమళ ద్రవ్యాలు తెలుసు కదా, పరిమళ ద్రవ్యాలు తయారు చేయడానికి, మరి ప్లాస్టిక్ తయారు చేయడానికి, ప్లాస్టిక్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు కోల్తారుని. కోల్తార్ అనేది దుర్వాసన కలిగినటువంటి నల్లటి పదార్థము. మరి దీన్ని చాలా ఇంపార్టెంట్ ఉపయోగాలన్నీ కూడా, ఎందుకంటే వాటి నుంచి మనం ఎక్కువగా బిట్స్ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కృత్రిమ రంగులు తయారు చేయడానికి కోల్తార్ ఉపయోగిస్తారు. అలాగే ఔషధాల తయారీలో కోల్తార్ని ఉపయోగిస్తారు. అలాగే పేలుడు పదార్థాలు తయారు చేయాలంటే బాంబులు తయారు చేయడానికి కోల్తార్ని ఉపయోగిస్తారు. అలాగే పరిమళ ద్రవ్యాలు అంటే సెంటు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే ప్లాస్టిక్ తయారు చేయడానికి కూడా ఈ కోల్తార్ని ఉపయోగిస్తారు. ఇంకో ప్రధానమైనది ఏంటంటే, మనం కీటకాల నుంచి పురుగులు రాకుండా మనము నాఫ్తలిన్ ఉండలేస్తాం. కలర్ గుండ్లు అంటాం, కొంతమంది కలర్ గుండ్లు అంటారు, కానీ తెల్లగా ఉంటది. సో అలాంటి నాఫ్తలీన్ ఉండల్ని తయారు చేయడానికి, నాఫ్తలీన్ ఉండల్ని తయారు చేయడానికి కూడా కోల్తార్నే ఉపయోగిస్తాము. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నాఫ్తలిన్ ఔషధాల తయారీలోను, పేలుడు పదార్థాల తయారీలో చేయడానికి, పరిమళ ద్రవ్యాలను తయారు చేయడానికి, ప్లాస్టిక్ తయారు చేయడానికి, కృత్రిమ రంగులు తయారు చేయడానికి కోల్తార్ని ఉపయోగిస్తాము. మరి కోల్ గ్యాస్ ను ఇక్కడ నేల బొగ్గును తవ్వి తీసేటప్పుడు ఒక్కోసారి గ్యాస్ తయారవుతుంది. ఆ గ్యాస్ దేని వల్ల వస్తుందంటే బొగ్గు వల్ల వస్తుంది. సో ఆ బొగ్గు వల్ల వచ్చేటువంటి గ్యాస్ ని మనం కోల్ గ్యాస్ అంటాము. మరి కోల్ గ్యాస్ ని ఫ్యాక్టరీలలో ఇంధనంగా ఉపయోగిస్తారు. ఫ్యాక్టరీలో ఇంధనంగా ఉపయోగిస్తారు కోల్ గ్యాస్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నేల బొగ్గు నుంచి మనం 3 రకాల అంశభూతాలు తయారు చేస్తాము: కోకు, కోల్తార్, కోల్ గ్యాస్. కోక్ అంటే నల్లగా ఉండేటువంటి ద్రవ పదార్థం, స్టీల్ పాత్రల తయారీలో ఉపయోగిస్తాం దాన్ని. మరి అలాగే కోల్తార్ అనేటువంటిది దుర్వాసన కలిగినటువంటి పదార్థము. దాన్ని కృత్రిమ రంగులు తయారు చేయడానికి, ఔషధాలు తయారు చేయడానికి, అలాగే పేలుడు పదార్థాలు తయారు చేయడానికి, పరిమళ ద్రవ్యాలు తయారు చేయడానికి, ప్లాస్టిక్ తయారు చేయడానికి, నాఫ్తలిన్ ఉండలు తయారు చేయడానికి కోల్ తార్ని ఉపయోగిస్తాము. మరి కోల్ గ్యాస్ ను ఉపయోగిస్తే ఫ్యాక్టరీలో ఇంధనంగా ఉపయోగిస్తామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి తర్వాత పెట్రోలియం. ఇది నేలబొగ్గు అయిపోయింది కదా. నెక్స్ట్ పెట్రోలియం చూస్తే, పెట్రోలియం అనేటువంటిది మనకు తెలుసు డీజిల్ అలాగే పెట్రోల్, ఈ రెండు కూడా మనకి డీజిల్ పెట్రోల్ మనకి పెట్రోలియం నుంచి వస్తాయి. పెట్రోలియం అనగానే ఏంటంటే భూమి నుంచి తవ్వి తీసేటువంటి ఒక ముడి చమురు. ఆ ముడి చమురే మనం పెట్రోలియం అంటాం. కానీ మనకు తెలిసింది ఏంటంటే కేవలము డీజిల్ పెట్రోలియం మాత్రమే, పెట్రోలియం నుంచి పెట్రోల్ని డీజిల్ మాత్రమే పెట్రోల్ నుంచి తయారు చేస్తారని మనకు తెలుసు. కానీ చాలా పదార్థాలు, దాదాపు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఆర్ కేమ్ ఫ్రమ్ ది పెట్రోలియం. సో ఏమేమి వస్తాయి అనేటువంటి చూస్తే, ఇక్కడ పెట్రోలియం అనేటువంటిది కూడా ఒక అంశిక స్వేదనం అనేటువంటి ప్రక్రియ గురి చేస్తారు. ప్రధానంగా అంశిక స్వేదనం అనేటువంటి ప్రక్రియకు గురి చేసి రకరకాలైనటువంటి పదార్థాలు తయారు చేస్తారు. సో ముందుగా పెట్రోలియం యొక్క ఉత్పత్తి గురించి, అంటే పెట్రోలియం గురించి పూర్వ చారిత్రక యుగంలోనే చాలా మందికి తెలుసు. ఆ కాలంలో పూర్వ చారిత్రక యుగంలోనే పెట్రోలియం గురించి ఆ కాలంలో ఉండేటువంటి మనుషులకు తెలుసు అంట. మరి మనం ఎట్లా కనుక్కోవచ్చు అంటే, 4000 సంవత్సరాల క్రితము బాబిలోనియన్లో ఉన్నటువంటి భవనాల యొక్క గోడలు అలాగే గోపురాలను ఆస్ఫాల్ట్ అనేటువంటి పదార్థంతో నిర్మించారు. ఆస్ఫాల్ట్ అనేటువంటి పదార్థాన్ని వాడారు. ఎక్కడ? బాబిలోనియన్ లో ఉండేటువంటి భవనాలకి, గోడలకి, భవనాల యొక్క గోడలకి అలాగే దేవాలయాల యొక్క గోపురాలకి ఆస్ఫాల్ట్ అనేటువంటి ఒక మెటీరియల్ ని వాడడం జరిగింది. మరి ఆస్ఫాల్ట్ అనే మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుందంటే పెట్రోలియం నుంచి వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఆ కాలంలో 4000 సంవత్సరాల క్రితమే పెట్రోలియం గురించి మానవుడికి ఐడియా ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. మరి తర్వాత వచ్చేసి
పెట్రోలియం ఎలా తయారవుతుంది, పెట్రోలియం ని ఎలా వెలికి తీస్తారు అనేది మాట్లాడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది భూమి పొర అనుకోండి, పైన ఉండేటువంటి భూపటలం. అది ఆ భూపటలం, దీన్ని భూపటలము లేదంటే భూమి పొర అని చెప్తాము. ఈ భూపటలాన్ని తవ్వుతూ పోతే మనకి కొంత కిందికి పోయిన తర్వాత ఏమొస్తుందంటే రాతి పొరలు వస్తాయి. ఇది రాతి పొర, రాతి పొరలు వస్తాయి. మరి ఆ రాతి పొరని కూడా పగలగొట్టి మనం ఇంకా కిందికి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమైతుందంటే ఒక రకమైనటువంటి గ్యాస్ వస్తుంది. దాన్ని పెట్రోలియం గ్యాస్ అంటాం, పెట్రోలియం గ్యాస్ అంటాము. ఈ గ్యాస్ దాటి ఇంకా లోపలికి వెళ్తే అప్పుడు మనకి పెట్రోలియం వస్తుంది. పెట్రోలియం అంటే ఇక్కడ అంతా చమురు ఉంటది, చమురు నిల్వలు ఉంటాయి. ఈ చమురుని కూడా దాటిపోయినాం అనుకోండి, అప్పుడు మనకి నీరు వస్తుంది. ఆ నీటిని కూడా దాటిపోతే మనకి మళ్ళీ రాతి పొర వస్తుంది, తర్వాత మళ్ళీ భూమి ఉంటది. ఇంకా ఇట్లా సో ఇట్లా తవ్వుకుంటూ పోతే ఫస్ట్ మనకు వచ్చేది భూమిని కొంత దూరం తవ్విన తర్వాత ఫస్ట్ వచ్చేది రాతి పొర, రెండోది వచ్చేసి గ్యాస్ లేదా పెట్రోలియం, పెట్రోలియం గ్యాస్ అంటాము. ఆ పెట్రోలియం గ్యాస్ ని దాటి వెళ్తే మనకి పెట్రోలియం లభిస్తుంది మూడో స్టేజ్ లో. మరి దాన్ని దాటిపోతే మనకి మళ్ళీ కింద నీళ్లు ఉంటాయి, మళ్ళీ నీటిని దాటిపోతే మనకి రాతి పొరలే ఉంటాయి. సో దీన్ని డ్రిల్లింగ్ చేస్తారు. రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఆ ప్రాజెక్టు కాంట్రాక్ట్ తీసుకున్నారు, ఆ డ్రిల్లింగ్ చేసి తీస్తారనమాట. అయితే ఈ పెట్రోలియం ని ఎక్కువగా సముద్రాల్లో ఎక్కువగా నిక్షేపాలు సముద్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అలా మన భారతదేశంలో అయితే త్రిపుర, భారత్ లో పెట్రోలియం నిల్వలు అంటే సహజవాయు నిక్షేపాలు లేదంటే పెట్రోలియం ఉత్పత్తి చేయడానికి ఉపయోగించేటువంటి ఆ నిక్షేపాలు ఎక్కడెక్కడ బయటపడినాయి అనేది చూస్తే భారత్ లో త్రిపుర, అలాగే ముంబై, మరి కేరళ, త్రిపుర, ముంబై, సారీ కేరళ కదా సార్, త్రిపుర, ముంబై, తర్వాత గోదావరి కృష్ణా డెల్టాలు, గోదావరి కృష్ణా డెల్టా ఆ ప్రాంతంలోను, మరి అలాగే రాజస్థాన్ లో ఉన్నటువంటి జైసల్మేర్ ఈ ప్రాంతంలో సహజ వాయు నిక్షేపాలు బయటపడ్డాయి. సహజ వాయు నిక్షేపాలు కనుక్కున్నారు భారత్ లో, త్రిపురలో, ముంబైలో, గోదావరి కృష్ణా డెల్టాల్లో, అలాగే జైసల్మేర్ లో సహజ వాయు నిక్షేపాలు బయటపడ్డాయి అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి పెట్రోలియం ని అంశిక స్వేదన ప్రక్రియకి గురి చేస్తారు. అంశిక స్వేదనం అంటే ఏంటంటే పెట్రోలియం కి వివిధ రకాలైనటువంటి ఉష్ణోగ్రతల వద్ద పెట్రోలియం ని వివిధ రకాల ఉష్ణోగ్రతలకి పెట్రోలియం ని గురి చేసినప్పుడు, వివిధ రకాల టెంపరేచర్స్ పెట్రోల్ కి అందించినప్పుడు అది వివిధ రూపాల్లోకి మారుతుంది. ఆ మారేటువంటి పదార్థాలను ఉపయోగించి వివిధ రకాల పదార్థాలను తయారు చేస్తారు. సో ప్రధానంగా ఒకవేళ మనం పెట్రోలియం ని మొదటగా ఆ ప్రక్రియ మనం అంశిక స్వేదనం అంటాం. పెట్రోలియం నుంచి మొట్టమొదటిసారిగా తయారు చేసినటువంటి అంశిక భూతం ఏదంటే మొట్టమొదటిసారిగా తయారు చేసినటువంటి పదార్థం ఏదంటే పెట్రోలియం నుండి చాలా ఇంపార్టెంట్, మొట్టమొదటిగా తయారు చేసింది కిరోసిన్. పెట్రోలియం నుంచి మొట్టమొదటిగా తయారు చేసింది కిరోసిన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి పెట్రోలియం ని మనం 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే తక్కువ టెంపరేచర్ దానికి అందించినాం అనుకోండి, 40 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ టెంపరేచర్ మనకు అందిస్తే పెట్రోలియం కి, అప్పుడు అది వాయు ఇంధనంగా ఉంటుంది. వాయు ఇంధనంగా ఉంటే దాన్ని మనం ఎల్పిజికి వాడతాం. అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం దాన్ని. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం. మరి అలాగే కృత్రిమ ఎరువులు తయారు చేయడానికి, అలాగే రబ్బర్ తయారు చేయడానికి, టైర్లు ఉంటాయి కదా, ఆ టైర్ల రబ్బర్లు తయారు చేయడానికి ఉపయోగిస్తాం.
సో ఏం లేదు సార్, గుర్తుపెట్టుకోవాలి, పెట్రోలియం కి 40 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద పెట్రోలియం ని పెట్టినాం అనుకోండి, అప్పుడు అది పెట్రోల్ గా మారదు, పెట్రోల్ గా ఉండదు, పెట్రోల్ వేరే పదార్థంగా ప్రవర్తిస్తుంది. ఆ విధంగా ప్రవర్తించినప్పుడు 40 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి ఆ మెటీరియల్ ని తీసుకొని మనము వాయు ఇంధనాలు తయారు చేస్తాము, అలాగే ఎల్పిజిని తయారు చేస్తాము, అలాగే ఆ పదార్థాన్ని ఉపయోగించి కృత్రిమ ఎరువులు తయారు చేస్తాము, అదే పదార్థాన్ని ఉపయోగించి రబ్బర్ను కూడా తయారు చేస్తాం. అంతే. ఒకవేళ దాన్ని 70 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద పెట్టినాం అనుకోండి, అదే పెట్రోలియం ని 70 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద పెట్టినాం అనుకోండి, అప్పుడు ఆ 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వేడి చేసి ఆ పదార్థం నుంచి మనము రసాయనాలు తయారు చేస్తాము, కొన్ని రకాల రసాయనాలు. అలాగే బూట్ను పాలిష్ చేయడానికి ఉపయోగించే రసాయనాన్ని తయారు చేస్తాము. అలాగే గడియారం శుభ్రం చేసేటప్పుడు అతడు ఒక లిక్విడ్ వాడతాడు, గడియారం యొక్క విడి భాగాలు శుభ్రం చేసేటప్పుడు. సో ఆ గడియారం విడి భాగాలు శుభ్రం చేయడానికి ఉపయోగించేటువంటి ద్రావణాన్ని కూడా తయారు చేయొచ్చు 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద. పెట్రోలియం ని 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వేడి చేసినప్పుడు ఆ పదార్థంతో రసాయనాలు తయారు చేయొచ్చు, బూట్ పాలిష్ తయారు చేయొచ్చు, అలాగే గడియారాన్ని శుభ్రపరిచేటువంటి ద్రావణాన్ని తయారు చేయొచ్చు. ఒకవేళ దాన్ని 120 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేసినాం అనుకోండి పెట్రోలియం ని, యాక్చువల్గా ఒక మిషన్ ఉంటుంది, పెద్ద మిషన్. ఆ మిషన్ లోకి ఇది పెట్రోలియం ముడి చమురు పంపిస్తే వివిధ డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వివిధ రకాల పదార్థాలు బయటకు వస్తూ ఉంటాయి. అట్లా 120 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర అయితే మనకి పెట్రోల్ వస్తుంది, అలాగే డ్రై క్లీనింగ్ చేయడానికి ఉపయోగించేటువంటి ద్రావణం వస్తుంది, పెట్రోలియం వస్తుంది, డ్రై క్లీనింగ్ చేయడానికి ఉపయోగించేటువంటి ద్రావణం వస్తుంది 120 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర. అలాగే హీటింగ్ టార్చ్ లో వాడేటువంటి పదార్థం వస్తుంది, హీటింగ్ టార్చ్ లో వాడే పదార్థం వస్తుంది. అలాగే కిరోసిన్ కూడా ఇక్కడే వస్తుంది. కిరోసిన్ అంటే పెట్రోల్, ఇప్పుడు మనం వాడేటువంటి పెట్రోలియం నుంచి ముడి చమురు, పెట్రోలియం అనగానే ముడి చమురు సార్, గుర్తుపెట్టుకోవాలి. ఆ ముడి చమురు నుంచి మనకి పెట్రోల్ ఎట్లా తయారవుతుందంటే, ముడి చమురుని 120 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనం వేడి చేసినప్పుడు ఆ వచ్చేటువంటి పదార్థంతోనే పెట్రోల్ తయారు చేస్తారు. మరి అలాగే డ్రై క్లీనింగ్ చేయడానికి ఉపయోగించేటువంటి ద్రావణం కూడా 120 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గరే మనం పొందుతాం. మరి అలాగే హీటింగ్ టార్చ్ అంటే మీరు టెక్స్ట్ బుక్ లో డయాగ్రామ్ చూడొచ్చు. ట్రైన్ పట్టాలు విరిగిపోయినప్పుడు దాన్ని అతికించడానికి ఒక చిన్న మిషన్ లాంటి, ఒక వెల్డింగ్ లాంటిది పెట్టి వేస్తూ ఉంటారు. ఆ వేసేటప్పుడు వేగంగా ఆ పైపులో నుంచి మంట మాదిరి వచ్చి ఒక ద్రవం వస్తుంది. ఆ ద్రవాన్ని దీని నుంచే తయారు చేస్తారు అనమాట, పెట్రోలియం ఉత్పత్తుల నుంచే 120 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర. ఒకవేళ దీన్నే ఈ ముడి చమురుని 270 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేసినాం అనుకోండి, 270 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర మనం ముడి చమురు నుంచి డీజిల్ ని పొందగలం. మరి అలాగే 600 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వేడి చేసినాం అనుకోండి, అప్పుడు మనకి కందెన వస్తుంది. ఈ కందెన్ని మనము గ్రీజ్ గా ఉపయోగిస్తాము, రకరకాల పదార్థాల యంత్ర భాగాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఉపయోగిస్తాము, ఆ విధంగా అనమాట. సో చెరుకు చెరుకును తింటే చెరుకు రసం తింటాము, చెరుకు రసం అయిన తర్వాత చెరుకు పిప్పి బయటకు వస్తుంది మనకి. అలాగే పెట్రోలియం ని అంశిక స్వేదన ప్రక్రియ ద్వారా ఇవన్నీ తయారు చేస్తే లాస్ట్ ఒక అవక్షేపం, ఒక నురుగు లాంటిది, ఒక వేస్ట్ మెటీరియల్ లాగా ఒక అవక్షేపం వస్తుంది. ఆ అవక్షేపాన్ని మనము ఆస్ఫాల్ట్ అంటాం, కనిపిస్తుంది కనపడదు. సో అవక్షేపాన్ని మనము ఆస్ఫాల్ట్ అంటాం. సో అంశిక స్వేదన ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చేటువంటి అవక్షేపాన్ని మనము ఆస్ఫాల్ట్ అంటాము. మరి ఆస్ఫాల్ట్ ఉపయోగించి ప్రధానంగా పెయింట్స్ తయారు చేస్తారు. ఆస్ఫాల్ట్ ఉపయోగించి పెయింట్లు తయారు చేస్తారు. ఇదే ఆస్ఫాల్ట్ ఉపయోగించి తారును తయారు చేస్తారు.
ఇదే ఆస్ఫాల్ట్ ను ఉపయోగించి ఫారిఫినాల్స్ తయారు చేస్తారు. ఫారిఫిన్ వ్యాక్స్ తయారు చేస్తారు. ఫారిఫిన్ వ్యాక్స్ తయారు చేస్తారు. ఈ ఫారిఫిన్ వ్యాక్స్ ఉంది కదా, ఆ ఫారిఫిన్ వ్యాక్స్ నుంచి మళ్ళీ ఆయింట్మెంట్లు, ఈ ఫారిఫిన్ వ్యాక్స్ నుంచి ఆయింట్మెంట్లు, అలాగే ఫేస్ క్రీమ్లు, ఇట్లాంటివి చాలా తయారు చేస్తారు. ఫేస్ క్రీమ్లు, తర్వాత గ్రీజ్లు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, వాష్ పేపర్స్, తర్వాత వ్యాజ్లిను, ఇలాంటివన్నీ కూడా దీని నుంచే తయారు చేస్తారు. దేని నుంచి? ఫారిఫిన్ వ్యాక్స్ నుంచి. సో ఇక్కడ ఇవన్నీ అంశిక స్వేదన ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ లాంటి దాన్ని, వేస్ట్ అని అనకూడదు కానీ మనము, ఒక అవక్షేపం లాంటి దాన్ని ఆస్ఫాల్ట్ అంటాము. ఈ ఆస్ఫాల్ట్ నుంచి పెయింట్స్ తయారు చేస్తారు, తారు తయారు చేస్తారు, అలాగే ఫారాఫిన్ వ్యాక్స్ తయారు చేస్తారు. ఈ ఫారాఫిన్ వ్యాక్స్ నుంచి మళ్ళీ ఆయింట్మెంట్లు తయారు చేస్తారు, అలాగే ఫేస్ క్రీమ్లు తయారు చేస్తారు, అలాగే ఇక్కడ ఇది గ్రీస్ తయారు చేస్తారు, అగ్గిపెట్టెలు తయారు చేస్తారు, కొవ్వొత్తులు తయారు చేస్తారు, ఇవన్నీ కూడా, అలాగే వ్యాజ్లిన్ తయారు చేస్తారు. ఇవన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. మరి ఆ రెండో భాగం తర్వాత డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇక్కడ చూస్తే పదార్థాల అధ్యయనాన్ని మనం పదార్థ శాస్త్రం అంటాము. పదార్థాలు రకరకాలుగా లభిస్తాయి. ఉదాహరణకి గాజు ఎలా లభిస్తుందంటే, ఇసుకను కొన్ని పదార్థాలతో కలిపి వేడి చేసి చల్లారిస్తే గాజు వస్తుంది. మరి బంకమట్టి ఎలా వస్తుందంటే, కేలినైట్ అనేటువంటి ఖనిజం నీటిలో కరగడం ద్వారా బంకమట్టి వస్తుంది. కలప ఎలా వస్తుందంటే, ఎండిన చెట్ల నుంచి. లోహాలు వాటి యొక్క ధాతువుల నుంచి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. లోహాలు అనేవి వాటి యొక్క ధాతువులు, అంటే ఏ మట్టి నుంచి అయితే, ఏ పదార్థం నుంచి అయితే మనం లోహాన్ని పొందడానికి వీలైతుందో దాన్ని మనము దాని యొక్క ధాతువు అంటాం. ఉదాహరణకి బాక్సైట్ అనేది ఉంది, ఇది ఒక ధాతువు. మరి బాక్సైట్ ధాతువు నుంచి అల్యూమినియాన్ని పొందుతాం. ఇవన్నీ కూడా ప్రకృతి వనరుల నుంచి వస్తాయి, సహజ వనరులు అంటాం వాటిని. మరి సహజ వనరులు నేల, నీరు, గాలి, నేలబొగ్గు, పెట్రోలియం, వీటిని సహజ వనరులు అంటాము. మరి వాటిలో తరిగిపోయే శక్తి వనరులు ఏమున్నాయి అంటే, పెట్రోలియం, నేలబొగ్గు తరిగిపోతాయి కొంతకాలం మనం వాడితే. మరి తరిగిపోనివి ఏవై అంటే నేల, నీరు, గాలి. మరి పవన శక్తిని చాలా ముఖ్యమైన సహజ వనరుగా ఉపయోగించారు ఇంతకు ముందు నుంచే. మరి పవన శక్తిని పడవలు, ఓడలు నడపడానికి, అలాగే మొక్కజొన్న నుంచి పిండిని తయారు చేయడానికి, సముద్రాల్లో ఉప్పు తయారు చేసేటప్పుడు సముద్రం నీటిని తోడు వేయడానికి గాలి మరలు ఉపయోగిస్తాము. ఈ గాలి మరల్లో పవన శక్తిని ఇంధనంగా ఉపయోగించేవాళ్ళం. మరి పెట్రోలియం తగ్గిపోతుంది. 1859 నుంచి 1969 వరకు చమురు ఉత్పత్తి మొత్తం 277 బిలియన్ బ్యారెల్స్ అయితే, దాంట్లో 1859 నుంచి 1959 అంటే 100 years లో మనం 50% ఉపయోగించాము. తర్వాత 50% కేవలం 10 years లోనే వాడేసినాం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు అని అర్థం. మరి పెట్రోల్ తగ్గిపోతుంది కాబట్టి మనం దాన్ని ప్రత్యామ్నాయంగా బయోడీజిల్ ఉపయోగిస్తాము. వృక్షాల యొక్క తైలాలు, జంతువుల యొక్క కొవ్వుల నుంచి బయోడీజిల్ తయారు చేస్తాము. ఇది విషరహితము, కాలుష్యం తక్కువ ఇస్తుంది, పునరుత్పత్తి చేయడానికి వీలైతుంది. మరి అలాగే జట్రోబా నుంచి బయోడీజిల్ ని తయారు చేస్తామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నేలబొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులను ఇంధనాలుగా ఉపయోగిస్తాం. ముందుగా నేలబొగ్గును చూస్తే ఆవిరి యంత్రాలు ఉపయోగించే వాళ్ళము. 250 నుంచి 300 సంవత్సరాల పాటు ఇంకా వాడినా గానీ మనకి నేలబొగ్గుకి ఎలాంటి డోకా లేదు. అలాగే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉపయోగిస్తాం నేలబొగ్గుని. మనం మూడు రకాల పదార్థాలు తయారు చేస్తాం నేలబొగ్గు నుంచి. కోకు, కోల్తారు, కోల్ గ్యాస్. కోక్ అంటే నల్లగా ద్రవ పదార్థంలో ఉంటుంది, ఇది స్టీల్ పాత్రలు తయారు చేయడానికి ఉపయోగిస్తాం. మరి కోల్తారు వచ్చేసి దుర్వాసన కలిగి ఉంటుంది, నల్లటి పదార్థంగా ఉంటుంది, కృత్రిమ రంగు తయారు చేయడానికి ఉపయోగిస్తాము. ఔషధాలను తయారు చేయడానికి, పేలుడు పదార్థాలు, పరిమళ ద్రవ్యాలు, ప్లాస్టిక్లు, నాఫ్తలిన్ ఉండలు తయారు చేయడానికి ఉపయోగిస్తాం. మరి కోల్ గ్యాస్ వచ్చేసి ఫ్యాక్టరీలో ఇంధనంగా ఉపయోగిస్తాము. మరి డీజిల్, పెట్రోలియం. తర్వాత పెట్రోలియం చూస్తే డీజిల్, పెట్రోలియం మనకి పెట్రోలియం నుంచి వస్తాయి. పూర్వ చారిత్రక యుగంలోనే మనం పెట్రోలియం వాడినట్లు మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 4000 సంవత్సరాల క్రితం బాబిలోనియన్ గోడలు, గోపురాలు అన్ని కూడా ఆస్ఫాల్ట్ తో తయారు చేశారు. మరి అలాగే భూపటలాన్ని చూస్తే ఫస్ట్ మనకి పెట్రోలియం ఎలా తవ్వుతారు అనేది చూస్తే భూపటలం
దాటిన తర్వాత మనకి ముందు రాతి పొర వస్తుంది. రాతి పొర కింద రెండవ స్టేజ్ లో మనకి గ్యాస్ లేదా పెట్రోలియం గ్యాస్ అనేది వస్తుంది. తర్వాత చమురు వస్తుంది. దాని తర్వాత నీరు, దాని తర్వాత రాతి పొర ఉంటది. మరి భారత్ లో త్రిపుర, ముంబై, గోదావరి, కృష్ణా డెల్టాలు, జైసల్మేర్ ఇక్కడ ఈ ప్రాంతాలు సహజవాయు నిక్షేపాలు కనుక్కున్నారు. పెట్రోలియం నుంచి మొట్టమొదటిసారిగా తయారు చేసిన అంశీభూతం ఏదై అంటే కిరోసిన్. 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వాయుంధనాలను ఎల్పిజిని తయారు చేస్తారు ఇక్కడ అంశిక స్వేదన ప్రక్రియలో. అలాగే 70 కృత్రిమ ఎరువులు, రబ్బరు కూడా తయారు చేస్తారు. తర్వాత 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద రసాయనాలు, బూట్ పాలిష్లు, గడియారాన్ని శుభ్రం చేసేటువంటి ద్రవాలు తయారు చేస్తారు. అదే చమురుని 120 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వేడి చేసి పెట్రోల్ ను డ్రై క్లీనింగ్ చేసే ద్రావణాన్ని, అలాగే హీటింగ్ టార్చ్ ద్రావణాలని, కిరోసిన్ ని తయారు చేస్తారు. 270 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద డీజిల్ ని తయారు చేస్తారు. 600 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద మనకి కందెన వస్తుంది. అలాగే ఇవంతా అంశిక స్వేదన ప్రక్రియ అయిన తర్వాత లాస్ట్ లో మనకు వచ్చేటువంటి అవక్షేపాన్ని ఆస్ఫాల్ట్ అంటాము. ఈ ఆస్ఫాల్ట్ ని పెయింట్ తయారు చేయడానికి, తారు తయారు చేయడానికి, అలాగే పారాఫిన్ వ్యాక్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తాము. మరి పారాఫిన్ వ్యాక్స్ నుంచి మనం ఆయింట్మెంట్లు, ఫేస్ క్రీమ్లు, మరి అలాగే గ్రీజ్లు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, తర్వాత వాష్ పేపర్స్, వ్యాజ్లిన్ ఇవన్నీ తయారు చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ టాపిక్ సెకండ్ పార్ట్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.